నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. తుంగభద్ర డ్యాంను పరిశీలించిన ఎంపీ నాగరాజు, ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్, మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి. కర్ణాటక రాష్ట్రం హొస్పేట్ తుంగభద్ర డ్యాం నందు 19వ గేటు కొట్టుకుపోవడంతో అన్ని గేట్లు ఎత్తివేయడంతో దాదాపు 100 టీఎంసీలు పోతే 35 టీఎంసీల నీరు నిలుపుదల ఉన్నప్పుడు రిపేర్ చేయడానికి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. నీరు దిగువకు వృధా అవడంతో రైతులకు సాగు తాగునీరుకి తీరని అన్యాయం జరిగింది. ఆలూరు ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ అన్నారు. తుంగభద్ర డ్యాంని పరిశీలించి కర్ణాటక అధికారులతో మరియు రాజకీయ నాయకులతో కుప్పల ఎంపీ రాజశేఖర్, హొస్పేట ఎమ్మెల్యే గనిహప్ప, సింధనూరు ఎమ్మెల్యే హప్పన్నగౌడ్, కర్ణాటక మంత్రివర్యులు శివరాజ తంగిడిగే వాళ్ళ దగ్గర నుంచి చర్చించి వీలైనంత త్వరగా డ్యాం గేట్ పనులను పూర్తి చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ పంచలింగాల నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు వీరభద్రగౌడ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బీవీజీ టీం పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో ఆలూరు రిపోర్టర్. మన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ మెయింటెనెన్స్ ఇవ్వలేదంటారు. మరి ఆ గవర్నమెంట్ వైఫల్యం కూడా ఉంది, ఇటు బోర్డు వైఫల్యం కూడా ఉంది. అది ఇన్ని చేసుకుని ఉంటే ఈ రోజు మనకి దుస్థితి పట్టేది కాదు. ఈ 6 లక్షల ఎకరాల నీళ్ళకి దాదాపు ఎన్ని కుటుంబాలు సఫర్ అవుతుంది ఒక్కసారి ఈ బోర్డు వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఒక కనువిప్పు. అంటే ముందు ఎన్నో ప్రాజెక్టులు కూడా ఇలాంటివి జరగవచ్చు. రేపు మనము డ్రై అయినప్పుడు ఏదైనా మనం మెయింటెనెన్స్ చేసుకున్నాలి, రిపేర్ చేసుకున్నాలి అనే బాధ్యత కూడా ఈరోజు వీళ్ళందరికీ కనువిప్పు. నేను వీళ్ళని కోరేది ఏమంటే, ఇప్పుడు పెద్ద పెద్ద నిపుణులు వచ్చారు, ఇక్కడ నీళ్లు ఆపుతామంటున్నారు. సంతోషం. నీళ్లు ఆపితే 2-3 రోజుల్లో ఆపితే ఇప్పుడు రోజుకు 8-9 టీఎంసీ అంటే దాదాపు ఇప్పుడు 3 రోజుల్లో 20 టీఎంసీ బయటికి పోయింది. ఇంకా వాళ్ళు చేసే లోపల 40 టీఎంసీ బయటికి పోతుంది. ఇంకొక వార్త ఏముందంటే, ప్రొడక్షన్ వరదలు రావచ్చు పైన అనేది 17-18. కనీసం ఆ వరదలు వచ్చే లోపల ఇప్పుడు నేను నిపుణులతో అక్కడ మాట్లాడింది ఏమంటే, ఇక్కడ చెప్పేది ఏమంటే, కంప్లీట్ గా ఈ గేట్ క్లోజ్ చేద్దాం. ఒకటి ఏదో ఒక కొత్త నిపుణులు వచ్చారు సార్, సంతోషం. గేట్ అంటే అది కంప్లీట్ గా క్లోజ్, ఇంకా ఈ గేటు తీయడానికి మూయడానికి రాదు. అలా చేసినా కూడా దాదాపు దేవుడు కరుణిస్తే మళ్ళా వరదలు వస్తే మళ్ళా మనకు 65 టీఎంసీ మనం చేపట్టుకుంటా. దయచేసి నేను బోర్డు వాళ్ళు కోరుతున్నా, వీలైనంత త్వరగా రైతుల దృష్టి పెట్టుకుని మళ్ళీ ఈ గేట్లు పర్మనెంట్ గా క్లోజ్ చేసి మనకు నీళ్లు నిలువ ఉండేటట్టు చూడాలని నేను కోరుతున్నాను.